ఇది 12 జ్యోతిర్లింగాలలో రెండవది మరియు 18 శక్తిపీఠాలలో ఒకటి. ఒకసారి శివుడు పార్వతీదేవి తమ కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడికి ఒక పరీక్ష పెట్టారు. ప్రపంచాన్ని ముందుగా చుట్టి వచ్చేవారికి ముందుగా పెళ్లి చేస్తాం అన్నారు. కార్తికేయుడు తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కాని గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులను 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులే ప్రపంచం అని భావించి గణేశుడు గెలిచాడు. దాంతో గణేశుడికి ముందుగా పెళ్లి జరిగింది. ఇది తెలుసుకున్న కార్తికేయుడు కోపంతో క్రౌంచ పర్వతం వద్దకు వెళ్ళిపోయాడు. తన కుమారుణ్ణి శాంతింపచేయడానికి శివుడు మరియు పార్వతి అక్కడికి వెళ్లి నివసించారు. అక్కడే శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతి భ్రమరాంబికదేవిగా దర్శనమిచ్చారు. అందుకే ఈ పవిత్ర క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. మిగతా జ్యోతిర్లింగాల కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.